హాయ్ అండి. నేనైతే క్యాప్సికమ్ ఎక్కువగా తేను. ఈరోజైతే ఫ్రెష్‌గా కనిపించినయి తెచ్చిన. ఏదో 2, 3 కూరలు వండాలని, మంచి హెల్తీ ఫుడ్ తినాలని అనిపిస్తూ ఉంటది గానీ, అండంగానే ఒడుస్తాయా చెప్పండి? మనకు ఎవ్వరు తినకున్నా గూడా నేనే తినాల్సొస్తది. అందుకోసమని నేనైతే ఎక్కువ కర్రీస్ ప్రిపేర్ జేయను. అవన్నీ నేనే తినాల్సొస్తది. అది నా భయము. అయితే ఈరోజు ఏమైంది, క్యాప్సికము, పాలకూర పప్పు కర్రీ వండిన. పాలకూర పప్పు అయితే చానే ఉంది. ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ వండితే అది ఒడుస్తదో ఒడవదో తెలవదు. ఒడవకుండా మాత్రం నేనే తినాల్సొస్తది. మా చిన్నోడేనాయే. మా సార్ అయితే తింటాడో తినడో ఆయనకే తెలదు. అందుకోసమని కర్రీలాగా కాకుండా క్యాప్సికమ్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఏదైనా చేద్దామని ఒక్కటే క్యాప్సికమ్‌ని కట్ చేసి ఇలా అయితే ప్రయోగం చేస్తున్నా. అసలు ఇది ఏమైతదో లాస్ట్ వరకు నాకు కూడా తెలవదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలవని విషయం మీకు తెలుస్తదా? పల్లి పొడి, ఈ పొడిలో ఉంది కదా, ఈ పొడిలో పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసి మిక్సీ చేసుకున్న పౌడర్ అన్నట్టు. అది దోశ, ఇడ్లీ దేనికైనా కూడా కొంచెం హెల్తీ పౌడర్ కదా అని పెట్టుకొని తింటాం. క్యాప్సికమ్‌ని ఇట్లా రౌండ్‌గా ఫస్ట్ అయితే కట్ చేసుకొని, ఈ పిండి ఉంది కదా దీన్ని మొత్తం మంచిగా స్టఫింగ్ లాగా అందులో పోసిన. ఇట్లా షేప్స్ ఇలా కనబడితే మంచిగా తింటాడేమో చిన్నోడు అనుకున్నా. ఆయిల్ ఫుడ్ ఎందుకులే అన్నట్టుగా షాలో ఫ్రై చేద్దామని ఆయిల్ అయితే వేసి ఇట్లా కాల్చుకుందామని ఇట్లా అన్నీ సపరేట్గా చేసేసిన. కొంచెము అటు ఇటు సైడ్స్కి ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి దీంట్లో వేసేసి మొత్తం ఆయిల్ వేసేసి మొత్తము మూత అయితే పెట్టేసుకున్నా. మంచిగా ఉడకాలి కదా అని సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకున్నా. ఉడకడం అయితే ఉడికినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది అని అయితే నేను అబద్ధం చెప్పను. ఉంది అంటే ఉంది, బాగుంది అంతే. సాస్ లాంటివి ఏమైనా పెట్టుకొని కొంచెము చేసుకోవాలంటే హెల్తీగా చేసుకోవచ్చు. నేనైతే ఉన్న దాంట్లోనే చేసిన. ఒకసారి ట్రై చేద్దాము దీని టేస్ట్ ఎట్లుంటుంది, దీన్ని ఏం చేయాలో ఒక గ్రిప్ వస్తుంది కదా, అందుకోసమని నేనైతే ఇట్లా చేసుకొని తిని చూసిన. బాగానే ఉంది. నేనైతే పాలకూర పప్పులో ఇవన్నీ నంచుకొని తిన్నా. బాగుంది. మా చిన్నోనికైతే అంతగా నచ్చలేదు. చిన్నపిల్లలు అయితే వీటిని ఇంతగా ఇష్టపడరు. క్రిస్పీగా ఉండాలి కదా వాళ్ళకి.